పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యానికి 500 బోనస్ ఇస్తుందని ప్రకటించిన మచ్చా శ్రీనివాస్. చెరుకు శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పిఎస్సిఎస్ వైఎస్ చైర్మన్ కల్వా నరేష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ముందుగానే ఐకేపీ సెంటర్లు ప్రారంభించారని తెలిపారు. గతంలో కంటే 4 టన్నుల వడ్లను అదనంగా సేకరించామని, తరుగు, తాడు, ఇతర అవినీతి జరగకుండా వడ్లను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం పైన టీఆర్ఎస్ పార్టీ లేనిపోని విమర్శలు చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ సరైన పద్ధతిలో జరగక రుణమాఫీ మొత్తం మిత్తిలకే సరిపోయిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టపరిహారం కింద 10,000 ఇస్తామని రైతులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు విని రైతులెవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గడీల జనార్దన్ రెడ్డి, పోతారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల దేవేందర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నంపల్లి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరి మరి రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పింది. మరి దిగునున్నటువంటి అందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో, అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న వడ్లకు ఇస్తామని చెప్తున్నది. మరి తప్పకుండా కూడా దీన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం వడగళ్ల వానకు ప్రతి ఊరికి పోయి మీరు ఎకరాకు 10,000 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకున్నారు. ఏ ఒక్క ఊరికని ఇచ్చారా, ఏ ఒక్క రైతుకని ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. లేనిపోని మాటలు మాట్లాడుకుంటా మీ కాలం గడుపుకోవడమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది ప్రజా పరిపాలన, ప్రజలు రైతులు అందరూ మంచిగా ఉండాలనేటువంటి చేసేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అవుతుంది. తప్పకుండా దీన్ని మీరు జీర్ణించుకోలేకని ఇవన్నీ అపోహలు మాట్లాడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం రేషన్ షాపులో కూడా సన్నబియ్యం పేదలకు పంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సన్నబియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ రైతులను రెచ్చగొట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం మీద బురదల్లుతూ ఉంది. ఈరోజు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పాపాన పోనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతుల పైన మొసలి కన్నీరు గారుస్తూ ఉంది. నువ్వు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 దఫాల రైతు రుణమాఫీ చేస్తే నువ్వు చేసినటువంటి రుణమాఫీ అంతా కూడా రైతుల ఆ బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది. రెండోసారి కూడా మళ్ళీ రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే అది కూడా బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది తప్ప నువ్వు చేసినటువంటి రుణమాఫీ వల్ల రైతులు ఎవరు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంతా 4 మాసాలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేస్తూ ఉంది. ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ తుట్టి లేకుండా ఇంకా వేరే అవినీతి జరగకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతుకు వడ్లు కొనుగోలు పెంచింది. దాంతోపాటు గతంలో వడ్లు కొన్న దానికంటే దాదాపు 40 టన్నుల వడ్లను ఈసారి రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్ప ఏ రోజు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.